వెల్కమ్ టు అవర్ ఛానల్ జువాలజీ అడ్డా తెలుగు విత్ మీ అక్క. బీఎస్సీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఫ్రాగ్ డైజెస్టివ్ సిస్టమ్ అంటే 5 మార్క్స్ పక్కా. కానీ డయాగ్రామ్ చూసి భయపడకండి. ఈ 5 మినిట్స్లో మనం ఈ డయాగ్రామ్ని 3 పార్ట్స్గా విడగొట్టి ఈజీగా నేర్చుకుందాం. ఫస్ట్ వన్ ఎలిమెంటరీ కెనాల్, సెకండ్ డైజెస్టివ్ గ్లాండ్స్, థర్డ్ ఫ్లో ఆఫ్ ఫుడ్. రెడీనా? లెట్స్ గో. ఫస్ట్ పార్ట్ 1 3 పార్ట్స్కి డివైడ్ చేద్దామన్నాను కదా. ఫస్ట్ పార్ట్ 1 ఎలిమెంటరీ కెనాల్. ఎలిమెంటరీ కెనాల్ అంటే మౌత్ నుండి క్లోకా వరకు ఉన్న పైప్. ఈ పైప్లో 7 పార్ట్స్ ఉంటాయి. మౌత్ పైన చూడండి, ఫ్రాగ్కి టీత్ ఉన్నాయి, కానీ అవి పట్టుకోవడానికి మాత్రమే. టంగ్తో ఇన్సెక్ట్స్ని పట్టుకొని డైరెక్ట్గా మింగేస్తుంది. సెకండ్, అయిన పార్ట్స్ దగ్గర నెంబర్స్ ఎందుకు వేసానని మీకు డౌట్ రావచ్చు. ఈజీగా గుర్తుండడం కోసం నెంబర్స్ వేసా. సెకండ్ ఈసోఫాగస్, మౌత్ కింద ఉన్న పైప్. ఇది చాలా షార్ట్గా ఉంటుంది. మజిల్స్తో ఫుడ్ని కిందకి నెట్టుకుంటుంది. దాన్ని పెరిస్టాల్సిస్ అంటారు. నెక్స్ట్ స్టమక్, థర్డ్ వన్. సి షేప్లో ఉన్న బ్యాగ్. మంచి పాయింట్. ఫ్రాగ్లో స్టమక్ హెచ్సిఎల్ అని పెప్సిన్ ఎంజైమ్ రిలీజ్ అవుతాయి. ప్రోటీన్ ఇక్కడే అరుగుతుంది. ఫుడ్ 3 to 4 hours ఇక్కడే స్టోర్ అవుతుంది. ఎయిత్ వన్ డియోడినం. స్టమక్ తర్వాత వచ్చే యూ షేప్. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఎందుకంటే బైల్ అండ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ అన్నీ ఇక్కడే కలుస్తాయి. కెమికల్ డైజెషన్ 90% ఇక్కడే జరుగుతుంది. నైన్త్ ఇలియం, లాంగ్ కాయిల్. ఈ కాయిల్ ఎందుకు? సర్ఫేస్ ఏరియా ఎక్కువ చేయడానికి. డైజెషన్ కంప్లీట్ అయ్యి విల్లీ అనే చిన్న స్ట్రక్చర్స్ ద్వారా గ్లూకోజ్, అమైనో యాసిడ్స్ అన్నీ బ్లడ్లోకి వెళ్తాయి. 10th వన్ రెక్టమ్. ఈ కాయిల్ అయిపోయాక వచ్చే ట్యూబ్. అన్డైజెషన్ ఫుడ్ నుండి వాటర్ అబ్జర్బ్ చేసుకుంటుంది. ఫీసెస్ని గట్టిగా చేస్తుంది. వాటర్ లాస్ అవ్వకూడదని ఫ్రాగ్కి. 11th వన్ క్లోకా, లాస్ట్ ఛాంబర్. 3-in-1 ఓపెనింగ్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డైజెస్టివ్ వేస్ట్, ఫీసెస్. ఎక్స్క్రేటరీ వేస్ట్, యూరిన్. రిప్రొడక్టివ్, ఎగ్స్ అండ్ స్పమ్స్ అన్నీ ఇక్కడ నుండి బయటికి వెళ్తాయి. పార్ట్ 2 డైజెస్టివ్ గ్లాండ్స్. ఫస్ట్ వన్ ఎలిమెంటరీ కెనాల్, సెకండ్ డైజెస్టివ్ గ్లాండ్స్. ఇప్పుడు డైజెస్టివ్ గ్లాండ్స్ గురించి, అవి ఫుడ్ని డైజెస్ట్ జ్యూస్ ఎలా చేస్తాయి అనేది నేర్చుకుందాం. 4th వన్ లివర్. ఫ్రాగ్లో బిగ్గెస్ట్ గ్లాండ్ ఇది. 3 lobesతో ఉంటుంది. రైట్, లెఫ్ట్, మీడియన్. ఎగ్జామ్ పాయింట్ 1 లివర్ బైల్ అనే జ్యూస్ చేస్తుంది. ఫ్యాట్, బైల్ ఫ్యాట్ని చిన్నగా చేసి డైజెస్ట్ ఈజీగా చేస్తుంది. ఎగ్జామ్ పాయింట్ 2 లివర్లో గ్లైకోజన్ కూడా స్టోర్ అవుతుంది. 5th వన్ గాల్ బ్లాడర్. లివర్ కింద ఉన్న చిన్న బ్యాగ్. లివర్ చేసిన బైల్ని ఇక్కడ స్టోర్ చేసి ఫుడ్ ఎంటర్ అయినప్పుడు రిలీజ్ చేస్తుంది. చాలామంది దీన్ని మర్చిపోతారు. 6th వన్ ప్యాంక్రియాస్. స్టొమక్కి పక్కన ఉన్న లీఫ్లో ఉన్న గ్లాండ్. ఇది కంప్లీట్ గ్లాండ్. ఎందుకు? 3 ఎంజైమ్స్ ఇస్తుంది. అమైలేస్ కార్బోహైడ్రేట్స్ కోసం, 2 ట్రిప్సిన్ ప్రోటీన్స్ కోసం, లైపేస్ ఫ్యాట్స్ కోసం. సో సింగిల్ గ్లాండ్తో అన్ని డైజెస్ట్ అవుతాయి. 11th వన్ బైల్ డక్ట్. ఈ పైప్ చూసారా? లివర్ అండ్ గాల్ బ్లాడర్ నుండి బైల్ని తీసుకొని డియోడినంకి కలుపుతుంది. వితౌట్ దిస్ ఫ్యాట్ డైజెస్ట్ అవ్వదు. ప్యాంక్రియాటిక్ డక్ట్. 12th వన్. ఈ ప్యాంక్రియాస్ నుండి ఎంజైమ్స్ని డియోడినంకి తీసుకెళ్తుంది. బైల్ డక్ట్ అండ్ ప్యాంక్రియాటిక్ డక్ట్ రెండు కలిసి హెపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్గా డియోడినంకి ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ పార్ట్ 3 ఫ్లో ఆఫ్ ఫుడ్. ఎగ్జామ్ స్ట్రిక్ కూడా చెప్తాను. స్టెప్ 1 ఈసోఫాగస్. స్టొమక్లో యాసిడ్స్తో ప్రోటీన్స్ అరుగుతుంది. తర్వాత స్టొమక్ నుండి డియోడినంకి, అప్పుడు లివర్ నుండి బైల్కి
ప్లస్ ప్యాంక్రియాస్ నుండి ఎంజైమ్స్ ఇక్కడే కలుస్తాయి. ఫ్యాట్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అన్నీ ఇక్కడే డైజెస్ట్ అవుతాయి. తర్వాత ఇలియం, ఇక్కడ విల్లి ద్వారా డైజెస్టెడ్ ఫుడ్ లోపలికి వెళ్తుంది, ఎనర్జీ మొత్తం బాడీకి వెళ్తుంది. లాస్ట్లో రెక్టమ్, క్లోకా. రెక్టమ్ నుండి క్లోకా వరకు వాటర్ అబ్జర్బ్ అయ్యి డ్రై వేస్ట్ బయటికి వెళ్తుంది. ఎగ్జామ్ ట్రిక్, డయాగ్రామ్ గీయడానికి ఫస్ట్ లివర్ గీ, తర్వాత స్టొమక్, తర్వాత ఇలియం కాయిల్, ఈజీగా వస్తుంది. బైవా క్వశ్చన్, ఫ్రాగ్లో సెలవరీ గ్లాండ్స్ ఉన్నాయా? ఆన్సర్ లేదు. మౌత్లో డైజెషన్ స్టార్ట్ అవ్వదు. డిఫరెన్స్, మనకి లార్జ్ ఇంటెస్టైన్ ఉంటుంది, ఫ్రాగ్కి రెక్టమ్ మాత్రమే ఉంటుంది. 5 మార్క్స్ క్వశ్చన్ అడిగితే డిస్క్రైబ్ డైజెస్టివ్ గ్లాండ్స్ ఆఫ్ ఫ్రాగ్ అని అడిగితే లివర్, ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్ గురించి రాయి. సో ఫ్రెండ్స్, సమ్మరైజ్ చేస్తే ఎలిమెంటరీ కెనాల్ 7 పార్ట్స్, డైజెస్టివ్ గ్లాండ్స్ 3, డక్ట్స్ 2, టోటల్ 12 పార్ట్స్. ఫుడ్ జర్నీ మౌత్ నుండి స్టమక్, స్టమక్ నుండి డియోడినంలో కెమికల్స్ కలుస్తాయి. తర్వాత ఇలియంలో అబ్జార్బ్, క్లోకా నుండి బయటికి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి పంపండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.